మునక్కాయ సాంబార్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక ముద్దతో ఉల్లిపాయ పెట్టుకొని, ఒక ముద్దలో అప్పడం, ఒక ముద్దలో ములక్కాడతో తింటే ఉంటుందండి. అమృతమే అన్నమాట. ఈ ములక్కాడ సాంబార్ కోసం మెత్తగా కందిపప్పు ఉడికించుకొని దాంట్లోకి టమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాడ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపుకి సరిపడినంత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు, బెల్లం, కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతా బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అలాగే ఇంగువ వేసుకొని పోపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. లాస్ట్గా పైన ఇంగువ అలాగే కొత్తిమీర వేసుకుంటే సాంబార్ రెడీ.